హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీక్లో చాలానే మూవీ అప్డేట్స్ వచ్చాయి. మరి ఈ వీక్లో వచ్చిన అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలానే అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అందుకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేయట్లా. ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఊరి పేరు భైరవకోన. ఈ మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫుల్ రివ్యూ చేశా, పైన లింక్ ఉంది, కావాలంటే వెళ్ళి చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంది. ఒక ఊరు, మన హీరో వచ్చేసరికి చిన్న చిన్న దొంగతనాలు, అలాగే తన ఒక స్టంట్ మ్యాన్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా భైరవకొండలోకి వెళ్తాడు. ఆ ఊరిలోకి వెళ్తే పోవటమే కానీ మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదు. అసలు అక్కడికి వెళ్ళినాక ఏం జరిగింది, మరి మళ్ళీ తిరిగి బయటకు వచ్చాడా లేదనేది మూవీ స్టోరీ లైన్. చాలా బాగుంది. మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఈ వీక్లో చాలా ట్రైలర్స్ వచ్చాయి. ఫస్ట్ సిద్ధు అన్న నడుస్తున్న టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదంటే బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీపై కొద్దిగా హైప్ అనేది పెరిగింది ట్రైలర్ చూసాక. డిజిటల్ మూవీ ఎలా ఉందో అంతకు మించి ఈ టిల్లు స్క్వేర్ మూవీ ఉండబోతుంది. ఇందులో రొమాన్స్ కానివ్వండి, కామెడీ, ఆ యాక్షన్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక ముఖ్యంగా సిద్ధు అన్న, అనుపమ వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ అయితే చాలా వర్కౌట్ అయ్యేలాగుంది. ఈ మూవీ ట్రైలర్ నాకైతే పిచ్చి నచ్చింది. అండ్ ఈ మూవీ మార్చి 29న రిలీజ్ చేస్తున్నారు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం కామెంట్ చేయండి. అలాగే వెన్నెల కిషోర్ అన్న నడుస్తున్న చారి 111 మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంది, బాగుంది లేదంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్షన్, కామెడీ, స్పై బ్యాక్ డ్రాప్. ఈ ట్రైలర్ చూస్తే ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. కామెడీ టైమింగ్ లాగే ఉంది యాక్షన్ మూవీ. అండ్ ట్రైలర్లో మన వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ అండ్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఛత్రపతి మూవీ డైలాగ్ అండ్ KGF 2 డైలాగ్స్ ఉన్నాయి. ఇక ఈ మూవీలో చాలానే డైలాగ్స్ ఉండబోతుంది, క్లియర్గా అర్థమవుతుంది. మార్చి 1న రిలీజ్ అవుతుంది మూవీ. ఇక నెక్స్ట్ వ్యూహం మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ ట్రైలర్ ఫుల్ రివ్యూ చేయాలి, కానీ ఈ ట్రైలర్ చూసాక నాకు వీడియో చేయాలనిపించలా. అందుకే ఈ వీక్ అప్డేట్స్లో చెప్పాలనే చెప్తున్నా. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ ఆ డైలాగ్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్. మాటలు ఒకలాగా వస్తున్నాయి, డబ్బింగ్ అనేది మరోలాగా అనిపిస్తుంది. అంటే ట్రైలర్ అయితే బాగానే ఉంది, కానీ ఆ డబ్బింగ్ ఏదైతే ఉందో అది వర్కౌట్ కాలా. ఈ మూవీ 23న రిలీజ్ అవుతుంది. మరి అప్పటికైనా డబ్బింగ్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ మన విశ్వక్సేన నడుస్తున్న ఈ మూవీ గామి. మరి గామి మూవీ నుంచి నిన్న టీజర్ రిలీజ్ అయింది. మరి టీజర్ ఎలా ఉంది, బాగుందా లేదంటే బాగుంది ఫ్రెండ్స్. దీన్ని టీజర్ అనే కాడికి గ్లిమ్స్ అంటాం నయం. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ని మనకి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు ఈ టీజర్లో. అలాగే ఈ మూవీ నుంచి ట్రైలర్ని ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ఈ టీజర్లో తెలియజేశారు. గామి లుక్ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో మన హీరో నేమ్ వచ్చేసరికి శంకర్. నేనైతే ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం మార్చి 8న రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ శివకార్తికేయన్ గారు నడుస్తున్న న్యూ మూవీ అమరన్. మరి ఐలాండ్ మూవీ తర్వాత వస్తున్న న్యూ మూవీ అమరన్. ఈ మూవీ నుంచి నిన్న టైటిల్ వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియో చూస్తుంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మన ఇలాంటి మూవీస్ ఎన్నో వచ్చాయి, చూద్దాం. మరి ఈ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్. ఈ మూవీకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? లుక్ అయితే అదిరిపోయింది. ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన సముద్రకని గారు నడుస్తున్న న్యూ మూవీ రామం రాఘవం. మరి ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ ఎలా ఉంది, బాగుందా లేదంటే బాగుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అంటే ఫాదర్ అండ్ సన్ గురించి, ఆ ఎమోషనల్ గురించి మనకి క్లియర్గా చూపిస్తున్నారు. ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. మరి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అండ్ గ్లిమ్స్ చూడకపోతే ఒకసారి చూడండి. ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ చాలా బాగుంది. ఫుల్ వెయిటింగ్ నేను మూవీ కోసం. ఇక నెక్స్ట్ మన అల్లరి నరేష్ గారు నడుస్తున్న న్యూ మూవీ ఆ ఒక్కటి అడక్కు. ఈ మూవీ నుంచి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్కళ్ళు ఈ గ్లిమ్స్లో పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. అంటే అన్ని భాషలు అడుగుతున్నారు. మన వెన్నెల కిషోర్ గారు మంది పాన్ ఇండియా ఫిల్మా అంటే, అల్లరి నరేష్ గారు మంది పాన్ ఇండియా ఫిల్మ్ కాదు, పాన్ ఇండియా ప్రాబ్లం అయితే సినిమా అన్నారు. అలాగే మళ్ళీ పెళ్ళెప్పుడు అనగానే ఆ ఒక్కటి అడక్కుని ఏం చేశాడు. అండ్ మూవీ రిలీజ్ వచ్చేసరికి మార్చి 22న చూద్దాం. ఈ టైటిల్ గ్లిమ్స్ చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది. మూవీ కనుక రిలీజ్ అయితే ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. మూవీ నుంచి మరో టీజర్ వస్తే బాగుండు. ఇక నెక్స్ట్ కీ అప్డేట్స్కి వస్తే ఈ వీక్లో చాలా మూవీ నుంచి పోస్టర్స్ అండ్ రిలీజ్ డేట్స్ వచ్చేసాయి. ఫస్ట్ దేవరా మూవీ నుంచి న్యూ రిలీజ్ డేట్ వచ్చింది. అది కూడా అక్టోబర్ 10వ తారీఖున, అంటే దసరాకి 2 రోజుల ముందు ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు, దేవరా మూవీని. ఈ మూవీ ఏప్రిల్ 5 నుంచి పోస్ట్పోన్ అయింది. ఆ లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది సెకండ్ లుక్ అని వీడియో చేసా, పైన కానొస్తున్న లింక్ అయితే ఓపెన్ చేయండి, ఫుల్గా మీకు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా రవితేజ అన్న నటిస్తున్న ఈ మూవీ మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. చాలా బాగుంది. హరీష్ శంకర్ గారు ఏం ప్లాన్ చేశారు కానీ మూవీ అయితే చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ రీసెంట్గా వచ్చిన ఈగల్ మూవీ హిట్ అయింది. అండ్ ఆ మూవీకి పార్ట్ 2 ఈగల్ యుద్ధకాండ కూడా లోడింగ్ అవుతుంది.
మరి మిస్టర్ బచ్చన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వచ్చాక ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేద్దాం. ఇక నెక్స్ట్ వరుణ్ తేజ్ అన్న నడుస్తున్న ఈ మూవీ ఆపరేషన్ వాలంటైన్. మరి రోజు ఈ మూవీ నుంచి ఫైనల్ స్ట్రైక్ అప్డేట్ అని ఇస్తున్నారు. అది కూడా ట్రైలర్ అప్డేట్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఈ మూవీ మార్చి 1న రిలీజ్ అవుతుంది. ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. మరి ఈ మూవీతోనన్నా వరుణ్ తేజ్ అన్న హిట్ కొడతాడో లేదో చూడాలి, లేదా మరో గాంధీవధారే అర్జున లాగా ఈ మూవీ కూడా ఫ్లాప్ అవుతుందో లేదో చూడాలి. ఈ మూవీ హిట్ కావాలని కోరుకుందాం. నేనైతే ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కోసం ఫుల్ వెయిటింగ్. ఇక నెక్స్ట్ ధనుష్ అన్న 50వ మూవీ నుంచి ఈ నెల 19వ తారీఖున ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి ఫస్ట్ లుక్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఫుల్ వెయిటింగ్ నేనైతే. అండ్ బ్యాక్ నుంచి చూస్తుంటే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి మనకి ఈ నెల 19వ తారీఖున అప్డేట్ అయితే రాబోతుంది. అంటే రేపు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నారు. ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నాని అన్న నడుస్తున్న సరిపోదా శనివారం మూవీ నుంచి వచ్చే శనివారం ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని మూవీ టీం ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఆ ట్రీట్ ఏంటంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒక టీజర్ అయితే వచ్చే శనివారం రాబోతుంది. అయితే అందుకు సంబంధించిన టీజర్ అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారు పుష్పకి పోటీగా. ఇక నెక్స్ట్ అడివిశేష్ అన్న నడుస్తున్న గూఢచారి 2లో విలన్గా ఇమ్రాన్ గారిని అయితే తీసుకున్నట్లు మూవీ టీం ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. మరి గూఢచారి 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్ మూవీ కోసం. అలాగే రవితేజ్ అన్న ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు. రీసెంట్గా మన ఈగల్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీతో హిట్ కొట్టాడు. అండ్ ఒక మూవీతో రిలీజ్ అవుతుంది, అదే కిక్ మూవీ. మార్చి 1న కిక్ మూవీతో వస్తున్నాడు మన మాస్ మహారాజ్ రవితేజ్ అన్న. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్ మూవీ కోసం. అండ్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మైత్రి మూవీస్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదే 8 వసంతాలు అనే మూవీ తీస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కొటేషన్ ఉంది ఫ్రెండ్స్. 365 రోజులు కలిస్తే ఒక సంవత్సరం, అదే అనుభవంతో కలిస్తే ఒక వసంతం అని మూవీ టీం ఒక కొటేషన్ ఇచ్చారు. మరి మూవీ పోస్టర్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఊరి పేరు భైరవకొండ మూవీ డే 1 6 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ డే 1 మంచి కలెక్షన్సే వచ్చాయి. అండ్ సెకండ్ డే కూడా మంచిగానే కలెక్షన్స్ వచ్చాయి. మౌత్ టాక్ తో ఈ మూవీకి మంచి హిట్ టాక్ వచ్చింది. మూవీ అయితే ఓవరాల్గా పర్లేదు ఫ్రెండ్స్, ఒకసారి మూవీ చూడొచ్చు. ఒక మంచి ఫ్యాంటసీ మూవీ. ఆ థ్రిల్లింగ్ కూడా చాలా బాగుంది, వర్కౌట్ అయింది. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్ కూడా వర్కౌట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. కాంతారా మూవీ కనుక మీకు నచ్చితే, ఒక విరూపాక్ష కనుక మీకు నచ్చితే ఈ మూవీకి అయితే వెళ్ళండి. అండ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇది అఫీషియల్ అప్డేట్ కాదు. గేమ్ చేంజర్ మూవీ దేవరా మూవీ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. అంటే అక్టోబర్ 10వ తారీఖున దేవరా మూవీ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీని కూడా దానికి పోటీగా రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నట్టు ఇప్పుడు అఫీషియల్ న్యూస్ అయితే కాదు. ప్రభాస్ అన్న కల్కి మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్లైమాక్స్ షూట్ అయితే చేస్తున్నారు కల్కి మూవీకి సంబంధించి. అయితే కల్కి షూట్ అయిపోగానే ఈ నెల లాస్ట్ వీక్లో ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. ట్రైలర్ని ఏప్రిల్ 1లో రిలీజ్ చేసినట్లు మన నాగేశ్వర్ గారు తెలియజేశారు. అయితే ఈ నెల లాస్ట్ వీక్లో టీజర్ అప్డేట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఫుల్ వెయిటింగ్ నేనైతే. ఇక నెక్స్ట్ పుష్ప 2. పుష్ప కోసం ప్రపంచవ్యాప్తంగా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్. అండ్ పుష్ప 2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకరిని. అయితే పుష్ప 2కి సీక్వెల్గా పుష్ప 3 ఉంటుందని అల్లు అర్జున్ అన్న రీసెంట్గా తెలియజేశారు. అయితే పుష్ప 2 హిట్ అవుతే కానీ పుష్ప 3 అయితే రాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి పుష్ప 2, ఎలాగంటే బాహుబలి టైపు. ఇక రామ్ పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ డబుల్ స్మార్ట్. ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వస్తున్న మూవీ డబుల్ స్మార్ట్. అయితే ఈ మూవీని మార్చి 8 నుంచి పోస్ట్పోన్ చేసి జూన్ 14వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం భావిస్తున్నారంట. మరి ఈ మూవీ సమ్మర్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ఇక జూన్ లేదా ఆగస్ట్ నెలలో రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ అప్డేట్ ఏంటంటే మన ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబు అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ SSME 29. అయితే ఈ మూవీకి ఇదే టైటిల్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ టైటిల్ ఏంటంటే మహారాజు. మహా అండ్ రాజు, మహారాజు. మహేష్ బాబు అన్న పేరులో 2 అక్షరాలు మహా, రాజమౌళి గారి పేరులో 2 అక్షరాలు రాజు. మహారాజు అనే టైటిల్ అయితే పెడుతున్నారంట. మరి టైటిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. SSME 29 మూవీకి మహారాజ్ అనే టైటిల్ బాగుందా లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఓకే అనిపించింది. చూడాలి మరి ఈ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్. అండ్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్లో మీకు నచ్చిన అప్డేట్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే టిల్లుస్కర్ మూవీ ట్రైలర్ బాగా నచ్చింది. అండ్ ఊరి పేరు భైరవకొండ మూవీ కూడా చాలా బాగుంది. ఇక లాస్ట్ రీసెంట్గా రిలీజ్ అయిన దేవరా మూవీ న్యూ పోస్టర్ అండ్ రిలీజ్ డేట్ బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిన అప్డేట్స్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.